అందరికీ నమస్కారం. ఈరోజు మతత్రయ షడ్దల ఏకాదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వచ్చే రెండో ఏకాదశిని షడ్దల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని నువ్వులను ఉపయోగించడం, ఈ రెండు చేయడం వల్ల పేదరికం బాధల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్మకం. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా షడ్దల ఏకాదశి శుభ సమయంతో పాటు నువ్వులను ఏ విధంగా ఉపయోగించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శుభముహూర్తం. షడ్దల ఏకాదశి 2024 మాఘమాసం కృష్ణపక్షం. ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 5, 2024 సాయంత్రం 5:24 ఏకాదశి తిథి ముగింపు ఫిబ్రవరి 6, 2024 సాయంత్రం 4:07 ముగుస్తుంది. షడ్దల ఏకాదశి రోజున నల్ల నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తారు. ముందుగా నీళ్ళల్లో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నువ్వులతో హావనం, నువ్వుల నీళ్లు, నువ్వులను దానం చేయాలి. చివరగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. పురాణాల ప్రకారం షడ్దల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది. అంతేకాదు, నువ్వులను దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులవుతారు. ఇంకా మరెన్నో పండగల విశిష్టతల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.